మున్సిపల్ ఎన్నికల్లో 85-90% గెలుస్తామని చెప్పినాం. ఆనాటి 2023 ప్రభుత్వ ఏర్పాటు నుంచి మొదలు పెడితే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కోరుకున్నదే, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ఇన్న ఈ ప్రజా ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగా ప్రజా తీర్పుని ఇప్పించడం ద్వారా పాపాల బైరోడుని ఫామ్ హౌస్లో బంధించినాం. ఇక ఈ పశుపతికి విముక్తి లేదు. పాపాల బైరోడు ఫామ్ హౌస్లోనే బందీ అవుతాడని చెప్పిన మా నాడు. ఇవాళ మీడియా మిత్రులారా రాసుకోండి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం వేదికగా లక్షలాది మంది ఖమ్మం బిడ్డల సాక్షిగా భవిష్యత్తు చరిత్రను, జరగబోయే కురుక్షేత్రాన్ని ఈ వేదిక నుంచే నేను చెప్పదలుచుకున్నా. కౌరవ వంశాన్ని సర్వం తెలంగాణ గడ్డ మీద నుంచి తొలగించే వరకు, కౌరవ వంశం అంటే కల్వకుంట్ల కుటుంబం. ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ మీద రాజకీయ ముఖ చిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరు, ఒక్క క్షణము రెస్ట్ తీసుకోరు అని నేను మాట ఇస్తున్నా. మీడియా మిత్రులారా, ఈనాడు కేంద్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం చూస్తున్నాం. నరేంద్ర మోడీ, అమిత్ షా గారు మమతా బెనర్జీ పార్టీని చీల్చడం, ఆ పార్టీని చీల్చడం, ఇతర పార్టీలను లొంగదీసుకోవడం,